విజయనగరం జిల్లా రాజంలోని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రసాద్, విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున పాల్గొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిందని కొండ్రు మురళి కొనియాడారు. కార్యకర్తలే పార్టీకి బలమని, అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని కావలి గ్రీష్మ ప్రసాద్ హితవు పలికారు. యువనాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని ఒక కఠోరమైన దీక్షతో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్ర తీసుకుంటే మరి స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం జరిగింది, రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 లక్షల కోట్ల రూపాయలతో మరి ప్రధానమంత్రి చేతుల మీదుగా మరి గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన చేయడం జరిగింది. లక్షలాది ఉద్యోగాలు త్వరలో మరి ఉత్తరాంధ్రకు రావడం జరుగుతుంది. అలాగే లోకేష్ బాబు గారు మరి ఏదైతే మంచి కార్యక్రమం, ఎందుకంటే టీసీఎస్ లాంటి పెద్ద సంస్థను తీసుకురావడం జరిగింది, గూగుల్ లాంటి డేటా సెంటర్ని, అదానికి డేటా సెంటర్, ఇవన్నీ కూడా త్వరలో వస్తాయి. ఒక్క ఉత్తరాంధ్రకే 5 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మరి లోకేష్ గారు అన్ని విధాలు కృషి చేస్తున్నారు. అందుకోసం రాబోయే తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం నాయకులందరం కూడా ఒకటే అనుకుంటున్నాం, ఇంకొక 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించిన మా నాయకుడు లోకేష్ బాబు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి లోకేష్ గారు మరి ఆయన తన వంతు కృషి చేయడం అందరూ కూడా